రామాయణం మన రాముని కథ, మన సీతమ్మ కథ, అలానే రావణుడు సృష్టించిన బంగారు లంక వ్యధ. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కథలో ప్రతి క్యారెక్టర్ కి ఒక ప్రత్యేక శోభ ఉంటుంది. అలానే ఈ కథని ఎన్నిసార్లు సినిమాలా చూసినా ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఈ జనరేషన్ కోసం మళ్ళీ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం ఈ దీపావళికి రిలీజ్. అందుకే ఇప్పుడు టీం అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ ప్రమోషన్స్ కి వాళ్ళు పెడుతున్న బడ్జెట్ వింటే మత్తిపోవాల్సిందే. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రాల్లో రామాయణ ఒకటి. పురాణ ఇతిహాసాన్ని ఆధునిక సాంకేతికతతో ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నటీనటుల ఎంపిక నుంచి నిర్మాణ వ్యయం వరకు ప్రతి అంశం సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ వ్యూహం గురించి వస్తున్న వార్తలు మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. భారతీయ పురాణాల్లో అత్యంత గొప్ప కావ్యమైన రామాయణాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. కథ యొక్క గొప్పతనాన్ని ఏమాత్రం తగ్గించకుండా ఆధునిక సాంకేతికతను జోడించి ప్రపంచ స్థాయి విజువల్ అనుభూతిని అందించేందుకు చిత్ర బృందం కృషి చేస్తోంది. అందుకే ఈ సినిమాను 2 భాగాలుగా రూపొందించాలని నిర్ణయించారు. సినిమాలో భగవాన్ శ్రీరాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తుండగా సీతాదేవి పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు. తన సహజ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి ఈ పాత్రకు ఎంపిక కావడం ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగించింది. మరోవైపు లంకాధిపతి రావణుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన నటనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉండడంతో ఈ పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి మరింత పెరిగింది. ఈ ముగ్గురు కలయికలో రూపొందుతున్న ఈ మహాకావ్యం భారతీయ సినిమా స్థాయిని మరింత పెంచుతుందనే అంచనాలు ఉన్నాయి. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. అత్యాధునిక కెమెరాలు, అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు, అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో ఈ సినిమా నిర్మాణం కొనసాగుతోంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు నిజంగా రామాయణ కాలంలోకి వెళ్లిన అనుభూతిని కలిగించేలా దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. చిత్ర బృందం ప్రణాళిక ప్రకారం మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయాలని భావిస్తోంది. రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి పండుగకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు జరుగుతున్నాయి. వరుసగా 2 సంవత్సరాలు దీపావళి సందర్భంగా ఈ మహాకావ్యాన్ని ప్రేక్షకులకు అందించేలా ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్లకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అధికారిక ట్రైలర్ ముందుగా ప్రకటించిన తేదీన విడుదల కాలేదు. ఈ వాయిదా వెనుక ఒక కీలక కారణముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సినిమాను మరింత భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఉద్దేశంతో హాలీవుడ్ ప్రముఖ సంస్థ సోనీ పిక్చర్స్ తో పంపిణీకి సంబంధించిన ఒప్పందం కుదిరిందని ప్రచారం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ ప్రణాళికకు అనుగుణంగా ట్రైలర్ విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. ప్రపంచ స్థాయిలో సినిమాను ప్రచారం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందిస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం విదేశాల్లో సినిమా ప్రచారం కోసం భారీ మొత్తాన్ని కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో భారతీయ మార్కెట్లో కూడా విస్తృత ప్రచారం చేపట్టేందుకు నిర్మాతలు ప్రత్యేక బడ్జెట్ను సిద్ధం చేస్తున్నారని సమాచారం. అయితే ఈ ఖర్చులపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ఈ సంఖ్యలను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఒకవేళ ప్రచారంలో ఉన్న వివరాలే నిజమైతే భారతీయ సినిమా చరిత్రలో ప్రమోషన్ కోసం ఇంత భారీ మొత్తాన్ని కేటాయించిన తొలి చిత్రంగా రామాయణ నిలిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పెద్ద సినిమాలు భారీగా ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒకే స్థాయిలో మార్కెటింగ్ నిర్వహించడం అరుదైన విషయంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ స్థాయి ప్రచార వ్యూహాన్ని అనుసరించడం ఈ సినిమాకు మరింత ప్రత్యేకతను తీసుకురావచ్చు. సినిమా సంగీతం కూడా ఈ ప్రాజెక్టుకు మరొక ప్రధాన ఆకర్షణగా మారింది. ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హ్యాన్స్ జిమ్మర్, భారతీయ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రపంచ స్థాయి సంగీత అనుభూతిని భారతీయ భావోద్వేగాలతో మిళితం చేసే ప్రయత్నం జరుగుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరి దిగ్గజాల కలయికతో సినిమా నేపథ్య సంగీతం, పాటలు ప్రేక్షకులను కొత్త అనుభూతిలోకి తీసుకువెళ్తాయనే అంచనాలు ఉన్నాయి.
సాంకేతిక పరంగా కూడా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. ఐమాక్స్ ఫార్మాట్ కు అనుగుణంగా చిత్రీకరణ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, నాణ్యమైన సౌండ్ డిజైన్, భారీ ప్రొడక్షన్ డిజైన్ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఫ్రేమ్ ను అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ పురాణ కథను అంతర్జాతీయ స్థాయిలో చూపించాలంటే విజువల్ క్వాలిటీ ఎంత ముఖ్యమో చిత్ర బృందం బాగా అర్థం చేసుకుని పనిచేస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్లు, అధికారిక అప్డేట్లు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. రణబీర్ కపూర్, అలాగే సాయి పల్లవి, యష్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో అని చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రావణుడి పాత్రలో యష్ కనిపించనున్న తీరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అలాగే శ్రీరాముడు, సీతాదేవి పాత్రలను ఈ తరం ప్రేక్షకులకు ఎలా చూపిస్తారనే ఆసక్తి కూడా ఉంది. ట్రైలర్ విడుదల వాయిదా పడినప్పటికీ అది సినిమా స్థాయిని మరింత పెంచే వ్యూహంలో భాగమేనని సినీ వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించి సినిమాను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయాలి అన్న ఆలోచనతో చిత్ర బృందం ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కొత్త ట్రైలర్ విడుదల తేదీపై అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.